నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జన సైనికుడు గోగున ఆదిశేషు తెలిపారు. 100% సబ్సిడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. దివ్యాంగులు వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మనిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీలో దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. మా ఒక కూటమి ప్రభుత్వం గత 3 రోజుల క్రితం మరి రాష్ట్రంలో నడవలేక ఇబ్బందులు పడుతున్న నా ఒక దివ్యాంగుల కోసం మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉంది. మరి దగ్గర 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఒక 10 బళ్ళు తగ్గకుండా మరి దివ్యాంగులకి ఉపకరణాలు మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉన్నారు. ఈ ఒక విడుదల చేస్తే మరి చదువుకొని ఖాళీగా వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి, చదువుకున్న దివ్యాంగులకు కూడా మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ నెల 25 వరకు గడువు ఉంది. సేవే పరమవాదిగా భావించి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు శివాజీరాజు అన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు ఫౌండేషన్ బాపట్ల ఆధ్వర్యంలో కర్లపాలెంలోని మొందా తుఫాన్ బాధితులైన 20 మంది అమారుల కుటుంబాలకు 10 కేజీల బియ్యం చొప్పున ఫౌండేషన్ అధ్యక్షుడు పెనుమస్త శివాజీరాజు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీరాజు మాట్లాడుతూ, మా వంతు సాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి సతీష్ కుమార్ రాజు, వేగిరాజు, శ్రీనివాస్ రాజు, భాగ్యరాజు, కృష్ణకాంత్, సురేష్, విరాజ్ నాయుడు పాల్గొన్నారు. ఓకే. ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బాపట్ల ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మోంతా తుఫాను బాధితులైన అమాలీలకు 20 కుటుంబాలకు 10 కేజీల బ్యాగులు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముదునూరి సతీషు మరియు శ్రీను, వేగిరాజు, వీళ్ళందరూ పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్ ఇంకా నిత్యావసర సరుకులు, బియ్యము, దుప్పట్లు, ఇంకా అయినటువంటి అన్ని ఉంటున్నాం. కర్లపాలెం సత్యసాయి సేవా మందిరంలో పౌర్ణమి సందర్భంగా ఆయుష్ శాఖ వారి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సిద్ధార్థ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధార్థ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా సంస్థల సభ్యులు వెంకన్న, కొలిపర్ల సుబ్బారావు, జిడుగు వెంకటేశ్వర్లు, ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది కె రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చేసిన
సేవా సాయి సంక్షేమ సమితి కలపాలెం కార్తీక మాసం ఏటా కార్తీక పౌర్ణమి చేస్తున్నారు. ఆయుర్వేదం మందులు ఇవ్వటం జరిగింది. పెట్టేకుండా ప్రధాన దాన్ని వినియోగించవలసిందిగా రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్లపాలెం సాయిబాబా మందిర్ ట్రస్ట్ వారి కోరిక మేరకు ఈరోజు మేము ఆయుష్ శాఖ నుండి వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైనటువంటి వ్యాధులకి మేము ఇక్కడ ట్రీట్ చేస్తాము. దీని తర్వాత ఇక్కడ ఎవరైతే మందులు తీసుకుంటారో దీని ఫాలోఅప్గా మళ్ళా బ్యార్లీలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాలను మీరు సంప్రదించవచ్చు. ఆ విధంగా ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం. తర్లపాలెం గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎర్త్ పీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధ్యాన మాస్టర్ అమన్ హాని అలీఖాన్ దంపతులు ధ్యానం గురించి, మహవతార్ బాబాజీ జన్మ విశిష్టత, ఆత్మ విజ్ఞాన సందేశం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలా కుమారి దంపతులు పాల్గొన్నారు. అక్కడే నాకు గుడిపై చెప్పేశారు, డబ్బు అనేదానికి నాకు వద్దు. ఎందుకని డబ్బు చూసాం కదా, మరి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, ప్రతి చిన్నదానికి డబ్బులు కావాల్సింది. మరి ధ్యాన ప్రచారం తిరిగిన తర్వాత మరి డొనేషన్తో మనం చేసేటువంటి వ్యవహారం కాదునైనా మనకంటూ మన ఓన్గా ఏదైనా చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేయాలి అని ఒక సంకల్పం చేసుకుని 2005లో నేను విజయవాడ వచ్చా. మా మిత్రుడు ఉన్నాడు భానుప్రకాష్, నేను తీసుకున్నాను. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్గా తయారవుతాం. మనం ప్రాక్టీస్ చేయాలనుకోండి, ఈరోజు విన్నాము, రేపు పొద్దున మనకు అది గుర్తుంటుందా? గుర్తుండదు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో పాఠం లేదు. మా స్కూల్కో కాలేజీకో వెళ్తే ఒక సంవత్సరం వరకు ఒక సబ్జెక్ట్ సిలబస్ చెప్తారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సిలబస్ మారిపోతుంది. కొత్త కొత్త పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఈ మీద ఇప్పుడు పరిచయం అవడంతోనే ఒక మిరాకిల్ మా లైఫ్లో ఏంటి అంటే, ఆవిడ ముస్లిం, నేను హిందూస్ అప్పుడు. సో అయితే నాన్నగారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఏంటంటే ఇట్లా కార్తీక మనసామారాధన జరిగింది కొండపల్లికి వెళ్ళాలో, అక్కడ మేము కలుసుకున్నాం. అప్పుడు మేడం గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు నా విజన్లో కనిపించారండి, నాకు మాస్టర్స్ చెప్పారు. శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బద్రి కేదారేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసం పౌర్ణమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తోలుగుంట్ల రామ్మోహన్ రావు, పానుగంటి హరనాథ్ బాబు, కృష్ణమూర్తులు దాతల సహకారంతో భక్తులకు ప్రసాదంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ సాయి, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈ గ్రామం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సీత శ్రీ గంగా గురి సమేత బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో నేటి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే గణపతి పూజ, లఘున్యాసంతో మహన్యాస రుద్రాభిషేకం జరిగింది. తదుపరి భక్తులు ఓం నమ శివాయ నమ శివాయను రణగణ ధ్వనితో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయిందండి. పుణ్యదినము, శుభదినము. భక్తులందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం రామవారికి తన్మయత్వం చెందారండి. 1990వ సంవత్సరంలో 90 సంవత్సరంలో వెలిసినటువంటి ఈ గంగా గురి సమేత బద్రీ కేదార స్వామి దేవస్థానము
భక్తులకు కొంగు బంగారమైన నిలయిచున్నది. స్వామివారి ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీర్చేటువంటి స్వామి చాలా గొప్ప విశిష్టమైన పుణ్యస్థలం అండి ఇది. సెయింట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలలో బుధవారం బి ఫార్మసీలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడుతూ సెయింట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలలో చేరడం విద్యార్థులకు ఓ గొప్ప అవకాశమని దాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. ఫార్మసీ విద్యార్థులు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెరలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శంకరస్వామి దేవాలయంలో భక్తులు శివనామస్మరణంతో మారుమోగింది. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా వేకువజామున దంపతులు ఆలయానికి చేరుకున్నారు. మట్టి ప్రమిదల్లో ఆవు నూనెతో దీపారాధన చేశారు. స్వామివారికి నైవేద్యం, హారతులు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. శంకర స్వామిని పంచామృత అభిషేకం నిర్వహించి స్వామివారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పడుతున్నారు. ओम श्रीभ्यो नमः हरि ओम भागर्धा संपृक्तो भागर्ध प्रतिपत्तये जगदपितरो वंदे पार्वती परमेश्वरो రొంపిచెల గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శంకర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసము అందులో పౌర్ణమి రోజున వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారికి విశేష ద్రవ్యములతో పంచామృత అభిషేకం చేయడం జరిగినది. అట్లానే చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి 50 మంది భక్త మహాశయులు యొక్క అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలై ఉన్నారు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని సాగర్ క్యాంప్ మత్స్యకారుల కాలనీకి మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కృషితో మహర్దశ పట్టింది. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకొని ఈ కాలనీ రహదారులకు 2,60,00,000 మంజూరయ్యాయి. ముళ్లకంపులు, గోతులతో కూడిన ఈ గ్రావెల్ రహదారిని సీసీ రోడ్డుగా నిర్మిస్తుండటంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నూతన రహదారి భూమి పూజలో ఈ రమేష్, గడిపూడి శ్రీనివాసరావు, అప్పలరాజు, ఎరిపర్లి వెంకటేశ్వర్లు, గంటా ధనంజయరావు, దేవుడు, నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు నా వీపీ సౌత్ పరిధిలో 5 కోట్లకు సంబంధించిన ల్యామ్ అండ్ అపార్ట్మెంట్స్ సంబంధించి వర్క్స్ మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ క్రిస్మస్ కాలనీలో సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. దీనికి ముందుగానే ఆల్రెడీ బీటీ రోడ్స్ అక్కడక్కడ డ్యామేజ్ అని కెనాల్ రెడ్ కెనాల్ పరిధిలో కానివ్వండి, ఎయిర్టెక్ ఏవియేషన్ పరిధిలో కానివ్వండి,
అక్కడ డ్యామేజ్ రోడ్లన్నీ బాగు చేయడం కొంతవరకు జరిగింది. రెండో విడతగా ఇప్పుడు సీసీ రోడ్స్ ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దీనికంతటికి మామూలుగా ముఖ్య కారణం మన గవర్నమెంట్ మన మాచర్ల ఎమ్మెల్యేగా దొరకడి బ్రహ్మాండ గారి ఆధ్వర్యంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 5 కోట్లు మనకి కష్టపడి ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున కృష్ణమేన కాలనీలో రోడ్లు వస్తున్నాయంటే కారణం మరి మా బొమ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు వాళ్ళ సొరవతో ఈ రోజున మరి 5 కోట్లు ఫండ్స్ తెప్పించి మత్స్యకారుల కాలనీలకి మరి అక్కడ ఉన్న పాడుపడ్డ ఊర్లకి అన్ని రోడ్లు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మా మత్స్యకారుల తరఫు నుంచి వాళ్ళ జీవితంతో రుణపడి ఉంటామని చెప్పేసి నేను కోరుతున్నాను. పల్నాడు జిల్లా గురిజాల మండలంలోని దైద శ్రీ అమరలింగేశ్వర స్వామివారి బిల్లంలో పవిత్ర కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా గురిజాల శాసనసభ్యులు తెల్లవారుజామున శ్రీ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర కృష్ణానదిలో స్నానాలు చేసి స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు గురిజాల పరిధిలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాలయ అధికారి పూర్ణచంద్రరావు ఏర్పాటు చేశారు. శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ వెంపటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆలయ పూజారి చంద్రూరి సంజీవ కుమార్ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైట్ షర్ట్ మందగా వినాయకుడు అయితే వైట్ షర్ట్ ओम नमस्ते नमस्ते अस्तु धर्मणे
శ్రీకంఠాయ నమః శతధర్మనేత్రమో గిరీశాయ సిద్ధివిష్ఠాయ నమో మేఘోత్థామాయ శుభాయ నమో రస్వాయ వామనాయ నమో భవదే సమస్యదే నమో దుందుభ్యాయ తారాం మేజాం పశునాం ఆభిర్భావో వాదిభ్యాం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తమ్మ దేవవంతో జ్యేష్ఠో నామప్రతిం సందేవాః సదస్యానాం ప్రతితో మానసోర్యమానతనేమాన ఆయుష్మాన కోష్మాన అశ్వేశ్వరః వీరాన్మానో రుద్రభావిత దుష్మంతో నమసా విజయతే యచ్చంత యోశ్చద్రే విజయతో బ్రహ్మాండమండలస్రుద్రో దేవతః శుశ్రూషేణ్యా మనుష్యేభ్యः తమ్మా దేవవంతో శోభాయై పితమే స్వాహ ఉత్తమే స్వాహ ప్రాణానాం గ్రంథిరసిద్ధ్రోమాంసాంతః నేనాన్నేనాప్యాయస్వ నమో రుద్ధాయ విషయర్వాజేభ్యాగతం వాదిష్టమే ప్రథమస్తమే ప్రేతస్తమే కృతస్తమే కృతస్తమే స్వరస్తమే ఓం పశుపతయే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పలక్షణాన్ సమర్పయామి ఎర్లీ మార్నింగ్ రాజుపాలెం మండలంలో స్థానిక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించి ఆర్గానిక్ మిరప పంటలో కూలీలతో కలిసి కలుపులు తీసి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి తగు సహాయ సూచనలు ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. कैमरामैन वीडियो फोकस करो पाइपलाइन ముందు రాజు దాంట్లో అడ్జస్ట్ అయిపోతుంది ప్రొడక్టివిటీ. ఇదంతా మ్యాక్సిమం హైయెస్ట్ వాళ్ళే ఫస్ట్ ముందు తక్కువది కూడా సేవ అన్నట్లు మాట్లాడారు. తర్వాత వాళ్ళే అక్కడ 2000 రూపాయలు పొలంపల్లి. ఎక్కడి నుంచి ఏ ఊరినిది? 5 అన్నాను. మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా ఎలా తయారు చేయాలి ఇవన్నీ? వీళ్ళు యూ కెన్ ట్రైన్ అగ్రికల్చర్ లెవెల్ కూడా ఇవన్నీ తయారీకి పెట్టుకోవచ్చుగా. నేను అదే చెప్తున్నా. ఆ తయారీ చేస్తుంటే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే ఇలా చేసుకోవడం వల్ల బాగుంటాయి పంటలు. వాళ్ళకి కూడా చెప్పచ్చు. మరి చెప్తున్నారు మేడం, మేము అడిగితే చెప్తున్నారు. దేనికి అదే ఎట్లా ఎట్లా పండుతాయి, ఏది కొడితే ఎట్లా పుడిచేది వచ్చిందా? పురుగు వచ్చిందా ఇక్కడ? రాలా? అవి కొడుతున్నారు కదా మేడం ఆర్గానిక్, వాటి వల్ల తెలుసు. ఆర్గానిక్ బాగా చెప్తున్నారు. ఆర్గానిక్ బయోడైవర్సిటీ కూడా చాలా రిజల్ట్ ఉంది. మంచిది రండి ఫోటో
వర్షాలకి ఇట్లా కలుపు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మీరు ఎలా తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే స్టాల్ పెట్టుకొని రెగ్యులర్గా ఇది పాడైపోవటం వల్ల అవైలబుల్గా ఉండాలని రోడ్డు మీద వ్యవసాయానికి అస్సలు తెలియదు. దిగటం నేచురల్ ఫామ్ ఫస్ట్ అరెకరంతో చేసాం. అరెకరంలో ప్యాడీ, కాటన్, క్యాప్సికం ఇవన్నీ చేసాం. తర్వాత 4 ఎకరాలు ప్యాడీ. తర్వాత ఓటమి దున్నితే బాగుంటుందని మా మేడం గారు ఇక్కడ పండించి కూడా ఇక్కడ స్టాల్ లాగా పెట్టుకుని అమ్ముకోవడానికి ఇక్కడ మాకు ఇప్పుడు మొత్తం 6 ఎకరాలు ఏం చేస్తున్నారు? వెజిటేబుల్స్ ఒక 3 ఎకరాలు ఉంది మేడం. 1 ఎకరం ఏమో ఫైలేరు అంటే మామిడి, అంజీరు అన్ని రకాలు మనం చూద్దాం. 1 ఎకరం బొప్పాయి, 1 ఎకరం చిక్కుడు, కొన్ని పూలు, టమాటా. అది కూడా నెక్స్ట్ రకాల మోనోక్రాపింగ్ ఏక పంటలు కొన్ని పంటలు నెక్స్ట్ ఆచారణ మరి తేమ ఆరోగ్యంగా మల్చింగ్ డ్రై మల్చింగ్ లేదా లైవ్ మల్చింగ్ కూడా చేస్తారు. నెక్స్ట్ తేలికపాటి నెక్స్ట్ ఫార్మింగ్లో నెక్స్ట్ జీవం బయోస్టిమ్యులెంట్స్ ఇవి ఏంటంటే ద్రవజీవాలు తయారు చేయాలి. తయారు చేసుకొని నెక్స్ట్ ఏం వాడుకుంటారు? అగ్నాస్త్రము, లఘీమాస్త్రము, బ్రహ్మాస్త్రము అలాంటివి కూడా వాడుకుంటారు. అయితే ఇలా ఈ 8 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఫార్మర్స్ డెఫినెట్గా ఈ రసాయనాలు టార్గెట్ పట్టాం కదా అందరికీ. వాళ్ళు వెళ్ళి రసిస్తారు. ఇలా 12 గంటలు నానబెట్టుకుంటాం మేడం. నానబెట్టుకున్నాక అది మొత్తం బాగా తీసుకొని మొత్తం తీసేసుకొని తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.